జగన్మోహన్ రెడ్డి అంటే జనాల గుండెల్లో చాలా అభిమానం. జగన్ని ఓడించారు అనుకుంటున్నారు కానీ జగన్ ఇప్పుడు సీఎంగా ఉన్నట్టు. చంద్రబాబు నాయుడు సీఎం కాదు, జగనే సీఎం. ఎందుకంటే ప్రజల గుండెల్లో ఏడుస్తున్నారు, రెత్త కన్నీరుస్తున్నారు. బోట్లకి వెళ్ళే వాళ్ళకి 25,000 అన్నారు. జగన్మోహన్ రెడ్డి 10,000 ఇచ్చినా సరే బోట్లో ఎంతమంది పనిచేశారో అందరికీ మత్స్యకారులకు ఇచ్చారు. కానీ చంద్రబాబు నాయుడు గారు 20 మందిలో 5 మందికి ఇచ్చి 15 మందికి ఇవ్వడం మానేశారు. పాప మా బోట్లకి వెళ్ళి వాళ్ళు 2 నెలలు బోట్లు కట్టే చాలా ఇబ్బందులు పడతారు. ఇంటెద్దులు కట్టుకోవడానికి ఇవన్నీ చేయడం. వాళ్ళు పొట్ట కొట్టావు నువ్వు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదు. మీరు ముగ్గురు కూటమిగా అయ్యి ఏదో మోసం జరిగింది. మోసం జరగకంటే జనాల గుండెల్లో జగన్మోహన్ రెడ్డి అంతా రెత్త కన్నీరు కారుస్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో అడుగు పెట్టాడు, వర్షాన్ని కురిపించాడు. చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో అడుగు పెట్టాడు, స్టీల్ ప్లాంట్ కాలిపోయింది. అది చంద్రబాబు నాయుడు కొన్నది, జగన్ కొన్నది. వాళ్ళ నాన్నగారి నుంచి ఆధార్ కార్డు, హెల్త్ కార్డు అంటే ఎవరు చేయించారండి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేయించారు. ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు ఆరోగ్యశ్రీ నడుపుతుంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 3 పార్టీలు వచ్చి ప్రజలకి ట్రీట్మెంట్ జరగడానికి ఆరోగ్యశ్రీ కార్డు లేదండి. ఈ రోజు ప్రజలు ఇన్నాళ్ళు గుండు లేకపోతే ఇంకో గుండు పెట్టుకోవడానికి జగన్మోహన్ రెడ్డి హెల్త్ కార్డు మీద చేయించుకున్నాడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు వచ్చి హెల్త్ కార్డు లేదు, ఆరోగ్యశ్రీ లేదు, ఏమీ లేదని చెప్తుండ. ఇంటికి కాదండి మేము ఆడవాళ్ళని పిల్లలు కానివ్వండి అంటున్నాడు. ఎందుకండి ఇంటికి మనిషి ఆడపిల్ల పుడితే 15,000 ఇస్తానన్నాడండి. 1,500 కనీసం ఒక్కసారి ఒక 1,500 ఇచ్చాడా? నాడు నీడు అన్ని జగన్మోహన్ రెడ్డి అన్నాడంటే నవరాత్రుల్లో అన్నిది నిర్వహించాడు అనమాట జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు 2 నెలలు అవుతుంది అన్నిటికీ చూడలే. ఇదేంటి తల్లికి వందనం గోవిందా, అమ్మవాడు గోవిందా, బోట్లు కానీ మత్స్యకారులు భరోసా గోవిందా, మరి సూపర్ 6 గోవిందా. సో ఇదేంటంటే ప్రజాశక్తిని ఆడాలకు బస్సులు ఎందుకంటే వేసాడు. ఏమని బతివాళ్ళవా చంద్రబాబు నాయుడు గారిని? చక్కగా బస్సుల్లో వెళ్ళవలసిందండి. తన్నుకొని పేనాలు పోతున్నాయి. అక్కడ మొగాళ్ళు కుమ్మేస్తున్నారు ఆడాల వల్ల. ఏం చేశాడండి చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నేను గెలిచేస్తానని నమ్మకంతో ఉండిపోయాడు. 3 పార్టీలు ఒకటయ్యాయి. అవ్వడం వల్ల జగన్మోహన్ రెడ్డికి చెయ్యాలని కావాలని సెంట్రల్ నుంచి అండి ఒక్కరు కాదు అందరు కలిపి ఏకమయ్యి జగన్మోహన్ రెడ్డిని ఓడించుదామని చూసా. కానీ జగన్మోహన్ రెడ్డికి ఒకటి అర్థమైంది ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడి నుంచి చూడండి సింహం నాకు వస్తాడు, పందుల్లా గుంపులుగా రాడు. సింహం నాకు ఒంటరిగా దూసుకెళ్ళిపోతాడండి. అది జగన్లో ఉన్నది. జగన్ సిరినవ్వు చూస్తే చాలని జనాలు పడిపోతున్నారండి. జనాలు డబ్బులు ఇచ్చి తెప్పించుకోలేదండి. లోకేష్ గారు మార్చి దగ్గరికి వచ్చాడు, కనీసం కుక్క పిల్లైనా రాలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు 7 నుంచి హాస్పిటల్కి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు సిరిగాలు తగిలినా చాలండి. జనాలు ముసలోళ్ళు, ముడగాలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెమ్మలు, అక్కలు 3 గంటల సేపు ఎండల్లో ఉండిపోయారండి. జగన్మోహన్ రెడ్డి గారు మొఖం చూస్తే చాలు, అతను సిరిగాలు తగిలినా చాలు, అతను నవ్వితే చాలు మాకు అనుకున్నారండి. అది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గుండు తేడా అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ 2 సంవత్సరాల నుంచి అండి, అదే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో 2 సంవత్సరాలు కరోనాతో పడ్డాడండి బాధ. ఒక ఇండిషన్ 50,000 రూపాయలు, కరోనా టెస్ట్, సబ్బులు, పీపీ కిట్లు, గ్లౌజులు, ఇంటింటికి రాసిన ఇంట్లో నుంచి బయటకు రాకపోతే వాలంటీర్ల ద్వారాగా వాలంటీర్కి 10,000 జీతం పెంచుతాను అన్నారు. ఏంటండి పెంచారు మీరు? మీ గవర్నమెంట్ ఏం చేసిందండి? ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు తీస్తారండి. కాలేజ్కి వెళ్తూ జగన్మోహన్ రెడ్డి ఒక 5,000 ఇస్తారు, పాకెట్ మనకి పనిచేసేదండి. ఎందుకంటే జగన్ ఒక 5,000 ఇస్తాలకి తల్లిని అడుక్కోకంటే 5,000 ఖర్చులకైనా దేనికైనా పనిచేసేది వాలంటీర్లు. ఈ వాలంటీర్లు పట్టుకొట్టుకున్నారు మీరు. వాలంటీర్ల కోసం వేరే దేశంలో మన జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకున్నారు. జగన్ నీ అంత బుర్ర లేదని. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి రుసుకోట్ల బిల్డింగ్లు చూసి చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు కింద వెళ్ళి. అదండి జగన్కి చంద్రబాబు నాకు ప్రతి ఒక్కరూ అదే బాధపడుతున్నారు. దక్షిణ నియోజకవర్గంలో ప్రజాపక్షాన ఉంటూ ప్రతిరోజు ప్రతి క్షణం ప్రజల్లో తిరిగే మా వాసుపల్లి గారి ప్రతి కార్యక్రమంలో నేనున్నానంటూ, ప్రతి పేదవాడికి నేనున్నానంటూ ప్రతి విషయంలో ఉండే మా వాసుపల్లి గారిని ఓడించుకున్నామే. అయ్యో గతంలో ఈసారి అలా జరగకూడదని చెప్పేసి ప్రతి కార్యక్రమంలో కార్యకర్తలే మేము ఉన్నామంటూ ముందుకు వస్తూ ప్రజలందరూ ముందుకు తిరుగుతూ మా యొక్క వాసుపల్లి గారిని ముందుకు తీసుకుని వెళ్తున్నారు ప్రతి కార్యక్రమంలో. వాసుపల్లి గారు ఇప్పుడు ప్రస్తుతం ప్రతిపక్షాన్ని వాడిపోయి
పొద్దున్న ప్రతి కార్యకర్తకి ఇంటికి వెళ్ళి దినకార్యానికి, చావు కార్యానికి, ఏ కార్యానికి ముందుకు వెళ్ళి ఆయన సహాయం చేత 5,000 అవుతాయి, 5,000, 10,000, 10,000 ఇచ్చి వాళ్ళకి భరోసా కల్పిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రజానాయకుడిగా, పీపుల్స్ లీడర్గా ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందుతున్న మా వాసుపల్లి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ నొల్లుచండి 37 వైస్ ప్రెసిడెంట్ దక్షిణ నియోజకవర్గం. జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు 2 ఏళ్ల పరిపాలన కూడా జనాలు చూశారు. కాబట్టి జనాలకు అందరికీ అర్థమైందండి ఎవరి పరిపాలన ఎలా ఉందని చేశారు. నేను 40 ఏళ్ళ సీనియర్టీ, 40 ఏళ్ళ సీనియర్ అన్నారు. ఆ సీనియర్టీ ఎలా చేసుకొచ్చాడు అన్న విషయం ఇప్పుడు జనాలు అందరికీ అర్థమైందండి. ఈ 2 సంవత్సరాలు జనాలకి ఎన్ని పోటీ పొడిచారో కూడా విషయం కూడా అందరూ జనాలు గ్రహించారండి. దాని తోడేంటంటే జనాలకి ఇచ్చే 6 హామీలు చెప్పాడు కానీ ఏ హామీ కూడా నెరవేర్చలేని ప్రతిపక్షంగా చండాలంగా తయారైన ప్రభుత్వం ఇది సూపర్ 6 హామీలు ఇచ్చి చండాలం చేశాడండి. ఒక్క హామీ కూడా నెరవేర్చలేని పరిస్థితిలో ఉన్నాడండి అతను. ఎందుకు మరి గెలిచి ఈ ఈవీఎంల వాళ్ళతో గెలిచి ప్రోగ్రామ్ పెట్టుకొని అతను గెలిచిపోయి సీఎం అయిపోయిన పేరు తెచ్చుకోవడం తప్ప జగన్మోహన్ రెడ్డి లాంటి 10 వయసుల వాటా కూడా చేయలేదండి. దీనివల్ల ఈ పరిపాలనకి జనాలు ఫుల్ విరుద్ధం అయిపోయి ఉన్నారండి. ఇది ఏంటంటే ఇంకా జనాలకి ఎంత బేగ ఎలక్షన్ వస్తే ఎంత బేగ మనం జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకుందాం, మనం వాసుపల్లి గణేష్ కుమార్ గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా చేసుకొని అలాగే మినిస్టర్గా చేసుకోవాలని సరే ఎంత జనాలు అయితే మంచి ఉత్సాహంగా ఉన్నారండి. ఆ ఉత్సాహాన్ని చూస్తే ఈ రోజు జనాలకు డబ్బులు ఇచ్చి తెచ్చారని అంటున్నారండి. జనాలకు డబ్బులు తెచ్చి ఇవ్వడానికి ఎవరి దగ్గర కట్టలు ఉన్నాయండి, కష్టపడి తెచ్చుకుంటున్నాం అండి, తెచ్చుకుని తినడానికే సరిపోతుంది. ఎవరు డబ్బులు ఇచ్చి తెస్తారండి? డబ్బులు ఇవ్వకుండా జగన్ గారి మీద అభిమానం మీద, వాసుపల్లి గారి అభిమానంతో ఈ రోజు తండోపు జనాలు వచ్చారు. ఆ జనాలు చూసి మీరు కుళ్ళు కొట్టుకొని మీరు డబ్బులు ఇచ్చి తెచ్చారు, లైవ్ తెచ్చారు సార్ మీరు ప్రచారం చేసుకొని తిరుగుతున్నారండి. ఇలాంటి అసత్య ప్రచారాలు చేసుకొని మీ ప్రభుత్వంలో మీరు దుమ్ము పోసుకోవడం తప్ప మీ ప్రభుత్వంలో మీరే అయిపోతున్నారు. ఈ ఓడిపోయిన సరే ప్రభుత్వంలోని ఎక్కడ ఎమ్మెల్యే గారు అంటే వాసుపల్లి గణేష్ కుమార్ చెప్తున్నారండి. వంశీ గారు ఎక్కడ కనబడుతున్నారండి? వంశీ గారు ఎక్కడ కనబడుతున్నారండి? ఏదో వాళ్ళ తాలూకాలు పర్సనల్ అయితే అక్కడికి వెళ్ళడం తప్ప కానీ ప్రజల్లో ఎక్కడ తిరుగుతున్నారండి? ఏ వార్డులో తిరుగుతున్నారండి? ఆ డబ్బులు ఇచ్చుకొని వాళ్ళు చేసుకొని తిరగాలి తప్ప కానీ మాకు డబ్బులు వసూలు పడలేదండి. మేము గెలిచామా డబ్బులు పంచుకొని తినడానికి? ఓడిపోయిన ప్రభుత్వం సరే సభాసం చేశానని వేలకు వేల మంది జనాలు వచ్చి రోడ్డు ఎక్కి ఈరోజు తిరుగుతున్నారంటే కారణం మా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం మీద, మా వాసుపల్లి గారి అభిమానం మీద మేము ఈ రోజు ఇలా తిరుగుతున్నాం అండి. వాసుపల్లి గారి కోసం మేము ఎంతకైనా కష్టపడతామండి. ఎలాగైనా వార్డులో తిరిగినా సరే, వీధుల్లో తిరిగినా సరే, నియోజకవర్గంలో తిరిగి మేము వాసుపల్లి గణేష్ కుమార్ గారిని మెజార్టీ గెలిపించుకుంటామని సరే మేము ఈ రకంగా సభాపతిని తెలియపరచుకుంటున్నాం. ఇంకేం లేదండి, ఒకే ఒక కోరిక. అన్ని వర్గాలు, వ్యాపారస్తులు కానీ, రోజువారీ కూలీలు కానీ, ముఖ్యంగా ఉద్యోగస్తులు కానీ ఈ ప్రభుత్వం దిగాలి. మాకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏ రకంగా ప్రజలు పట్టం కట్టారో చూశారు. ఈరోజు ఆయన ఈ 2 ఏళ్ల కూటమి పాలన నిరసనగా ఈరోజు ర్యాలీ పిలుపునిస్తే రాష్ట్రం మొత్తం మీద జనాలు ఎండకి వానకి భయపడకుండా ఇంత మండు ఎండలో 48 డిగ్రీల ఎండలో కూడా ఈరోజు చెమట కక్కుని రోడ్ల మీద ప్రజలు వచ్చారంటే దానికి కారణం ఈ యొక్క కూటమి మీద ప్రభుత్వం వ్యతిరేకతండి. ఎందుకంటే మా నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఎప్పుడూ ప్రజలకి అందుబాటులో ఉంటూ అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వానికి నేరుగా ప్రజల వద్దకు చేరవేసేవాళ్ళు. ఈరోజు అటువంటి నాయకుడిని మేము గెలిపించుకోలేదని బాధపడుతున్నారు. అందుకే ఈరోజు వాళ్ళకి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం ఏ పిలుపు ఇచ్చినా సరే వాసుపల్లి గారిది కానీ జగన్మోహన్ రెడ్డి గారిది కానీ ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ యొక్క మద్దతు ఈ వైసీపీ ప్రభుత్వానికి ఉందని తెలియపరుస్తున్నారండి. మీరు గమనించండి, ఏ ప్రభుత్వంలో అయినా సరే ఆ ప్రభుత్వాన్ని భయపడి ప్రజలు కానీ వివిధ రాజకీయ పార్టీలు కానీ లాస్ట్ 6 నెలల్లో సంవత్సరం మాత్రమే ముందొచ్చి ఈ రోడ్డు మీదకి ఎక్కే పరిస్థితులు. కానీ దానికి భిన్నంగా ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి సంవత్సరం కూడా అవ్వకముందు 2 సంవత్సరాలు పూర్తయింది. ఈరోజు ప్రజలందరూ కూడాను ప్రభుత్వానికి మీద తిరగబడి మాకు ఈ ప్రభుత్వం నచ్చలేదు, ఈ ప్రభుత్వం మాకు వెన్నుబాటు పొడిచిందని ప్రజలందరూ ఏకదాటి మీదకి వచ్చి ఈరోజు వాళ్ళ యొక్క మాటల్ని, వాళ్ళ యొక్క ఈ జెండా పట్టుకొని, వైసీపీ జెండా పట్టుకొని రోడ్డు మీదకి వచ్చిన తీరుని చూస్తే ప్రజలందరూ అర్థం చేసుకోగలరు. కాబట్టి ఇంక ఏది చేసుకున్నా సరే 3 సంవత్సరాలు తప్పదు, భరించాలి. 3 సంవత్సరాల తర్వాత మాత్రం 600 అయినా 100, 150 అయినా ప్రభుత్వం రావడం మాత్రం పక్కా.